ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాజశేఖర్. చలి పెడుతుంది ఘోరంగా. ఇంకా సాటర్డే కదా, ఈరోజు అసలు నైట్ ఫ్రైడే నైట్ నిద్ర పట్టలేదు. మార్నింగ్ లేవాలి అనుకుంటా. 8 గంటల 3కి లేచిన, 3:30కి లేచిన. టైం ఎంత 4:35 అవుతుంది. అంతే 4:35 అవుతుంది. చలి పెడుతుంది. ఇంకా పని అయిపోయింది, ఇల్లు తుడుచుకున్నా, ఇప్పుడు బ్రష్ చేసిన, బయట ముగ్గేసిన, చూపిస్తాగండి. ఈరోజు బయట అచ్చు వేసిన, అంటే ముక్కు వేయకుండా, చేతి వేయకుండా ఇట్లా జల్లెడ ఉంటుంది కదా, దీంతో వేసిన. మంచిగా వచ్చింది, నాకు నచ్చినాయి. అంతే. ఇంకా స్నానం చేయాలి. ఒక చుక్క వాటర్ లేవు పైన, కింద నుంచి మోటార్ వేస్తే ఇప్పుడు వాటర్ పట్టుకోవాలి. ఇంకా లేవలే అమ్మ వాళ్ళు కింద, అందుకే వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం. ఇంకా లేకపోద్దని చెప్పేసి పొద్దుగానే ఇంకా దోశ పిండి ఉంది, ఇంకా టిఫిన్ చేసేస్తా. పాలు బావకి టీ పెడదామని చెప్పేసి ఇలా పోసి పెట్టినా. నేనేమైంది తెలుసా, నాకు బావకి చియా సీడ్స్ సూప్ నైట్ నానబెట్టేసి ఇద్దరికి 4 కప్పు, బావకు 1 కప్పు, ఇద్దరికి పెట్టేసిన. నేనేమైంది తెలుసా, నేను చూసుకోకుండా అట్లనే స్టవ్ పైన పాలు అట్లనే మరగని ఇట్లా పెట్టేసిన, ఇంకా ఆన్ చేసి. ఇంకా చూడండి, ఆ పాలు కలకాన అయిపోయినాయి. ఇంకా కొంచెం సేపు నేను చూడకపోతే కలకాన అయిపోయేది. ఇంకా మా పిల్లలు కలకాన తినేది. ఇంకా మిస్ అయిపోయింది. తొందరగా తెచ్చి స్టవ్ బంద్ చేసిన. చల్ల అయితే ఘోరంగా పెడుతుంది. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఈరోజు సాంబార్ చేస్తా. పప్పు పెట్టేసినాము, పప్పు కడుగుదామని చెప్పేసి పక్కన పెట్టిన. పప్పు ఇంకా చింతపండు ఇంకోండి, కానీ వాటర్ లేవు, అందుకే వెయిట్ చేస్తున్నా. కింద బావ లేచిండు, మార్నింగ్ లేచిండు. ఈరోజు మంట పెడుతుంది నా కోసం నీళ్ళు కూడా పెట్టుకుంది కాయని, కానీ అవి కూడా చల్లగా అయిపోయినాయి. ఇంకో మోటార్ వేసారు, సౌండ్ వినిపిస్తుంది. సరే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో చల్ల అయితే కూడా వస్తుంది నాకైతే. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా, ఇంకా పూజ చేసుకుంటా. చలి నొట్లోంచి మాటలు వస్తలేవు నాకు. ఇంకా పూజ చేసుకున్నాక ఇంకా పూజ సామాన్ అన్నీ పెట్టుకున్నాడా. ఇదండి, చూడండి, నాకు పూజ అయిపోయింది. నా ముగ్గు చూడండి. ఈడ పూజ అయిపోయింది. నాకు మార్నింగ్ పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అంటే సన్ రా ముందుకే పూజ చేసేసుకుని అయిపోయింది. మా సాన్వి లేచింది, ఏడుస్తుంది. స్నానం చేస్తుంది అండి. వాళ్ళ పాప స్నానం పోతుంటే మా సాన్వి ఏడుస్తుంది. సరే అని ఆమె కూడా స్నానం పంపించేసిన. లేచి ఏడుస్తుంది. ఇంకొన్ని మా సాన్వి స్నానం చేసి వచ్చింది. స్నానం నువ్వే చేసి తల స్నానం చేసిందంటే. ఎందుకు చేసి తల స్నానం? నువ్వు పార్క్కి వెళ్తుందంటే ఈరోజు తను. ఎక్కడ? భూపార్పల్లి. ఇంకా మా సాన్వి స్నానం కూడా అయింది. ఇంకో మా శ్రీయాంశి ఇంకా లేవలే. మా శ్రీయాంశి లేస్తే మా శ్రీయాంశి కూడా స్నానం పూస్తే ఇంకా నా పని అయిపోతుంది. చలి ఘోరంగా కూడా. చలి పెడుతుందా నీకు? చలి పెడుతుంది మాకు.
చూడండి మా శ్రీయాన్షి లేచింది, లేచి ఏడుస్తుంది. ఈ సోరకాయ చూడండి సేమ్ మా సాన్వి మా శ్రీయాన్షి తలకేలాగానే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంది సోరకాయ. సాంబార్ చేద్దామని చెప్పేసి కింది పోయి సోరకాయ తెచ్చుకుందామని పోతే చూడండి ఇంత పెద్దగా ఉంది సోరకాయ. ఈ సోరకాయ ఇంకా ఇవి మా చేనులో కాసిన టమాటా, వంకాయ, పచ్చిమిర్చి మా చేనులో కాసిన అమ్మమ్మ ఇచ్చింది నాకు. ఇప్పుడు ఇవన్నీ సాంబార్లో వేసి సాంబార్ చేస్తా. ఇంకా పప్పు కూడా అయింది. అదండి పప్పు మెత్తగా ఉడికింది. ఇంకా చూడండి పప్పు అయింది, పాలు కాగినాయి. ఇంకా ఇక్కడేది చింతపండు నానబెట్టిన చింతపండు అయిపోయింది. మా శ్రీయానికి స్నానం పోసేసి ఇంకా కర్రీ చేసేస్తా, సాంబార్ చేసేస్తా. చూడాలి. ఈరోజు టిఫిన్ మేము దోశ చేసినాం, దోశ పిండి ఉండగా ఇంకా దోశ చేసేసినాం, అయిపోయింది. ఇంకా చూడండి సాంబార్ చేసిన. ఈవినింగ్ అయింది, నాకు అక్కడ ఫోన్ లేదు, బాగా బయటకు వెళ్ళి వచ్చేవరకు ఈవినింగ్ అయింది. సాంబార్ చేసిన. సాంబార్ చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లల కోసం అని చెప్పేసి పాప్కార్న్ వేయించిన. పిల్లలకు పాలు కాగినాయి. ఈరోజు మా ఇంటి పక్కన ఒక బాబు బర్త్డే దేవాంశ ఈయన బర్త్డే ఈరోజు. అందరు ప్రేజ్ చేయండి, అందరు విష్ చేయండి ఈయనకి. విష్ హ్యాపీ బర్త్డే దేవాంశ్. దేవాంశ్ మన శ్రీయాన్షి సాన్వి రెడీ అయ్యారు పోదామని చెప్పేసి. శ్రీరామ్మ మేము రెడీ అయిపోయినాం. హాయ్ చెప్పు దేవాంశ్, హాయ్ చెప్పు. హాయ్. ఇంకా ఇంకేం చెప్పాలి, ఈరోజు సాటర్డే వ్లాగ్. ఇంకా అంతే, ఇంకా అన్నం తినేసి ఇంకా బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చి ఇంకా అన్నం తినేసి ఇంకా బజ్ చూడడమే. ఇంకేదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. టాటా బాయ్ బాయ్. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గిట్ల కట్టి నేను